హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామందికి బెండకాయ కర్రీ కంటే బెండకాయ ఫ్రై అంటేనే ఇష్టం. బెండకాయ ఫ్రై చాలా వెరైటీస్లో చేసుకుంటారు, కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంకా తక్కువ ఆయిల్తో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు: ఆనియన్, బెండకాయలు, ఉప్పు, పసుపు, కారం మరియు ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపాలి. తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత మూతను తెరిచి కారం వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్గా వచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది, అంటే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. అంతే, చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందో. దీనిని వేడి వేడి అన్నంలో పప్పుచారుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే దీనిని గట్టిగా తినేస్తారు. చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ మరియు హెల్దీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.